4 తాత్కాలికమైన మాటలు చెప్తే మనకి ఎంత సంతోషం వేసిద్దో. ఒక్కొక్కరు మాట్లాడితే ఆనందమే, ఒక్కొక్కరు మాట్లాడితే సంతోషమే. ఎవరైనా ఏదైనా వచ్చి మన గురించి 4 మాటలు మాట్లాడితే ఎంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందో. ఆ తరువాత పక్కకి వెళ్ళి ఇంకో 4 మాటలు వ్యతిరేకంగా మాట్లాడేది కూడా. అవునా కాదా? నీ ముందు మాట్లాడిన నవ్వులన్నీ నీ పక్కన వాళ్ళతో నీ గురించి అదే మంచి టాపిక్ చేస్తే బాగానే ఉంటది. జరుగుతుందా అలా? నీ ముందు 4 మాటలు మంచిగా మాట్లాడి పక్కకి వెళ్ళిన తర్వాత నీ గురించి అదే 4 మాటలను మార్చి వక్రీకరించి మాట్లాడే జనాల మధ్యలో మనం తిరుగుతున్నాం. జాగ్రత్త. ఎవ్వరు నిన్ను పొగడాలని కోరుకోవద్దు, ఎవ్వరు నిన్ను సంతోషపరచాలని నువ్వు కోరుకోవద్దు. నీ సంతోషానికి కారణం దేవుడు అయ్యేటట్టు చూసుకో. నువ్వు దగ్గరగా ఆమేన్. మనుషులు సంతోష పెట్టాలని చూస్తే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు. దాని తర్వాత ఎంత వేదనకరమైన దుఃఖం ఉంటుందో కూడా తెలియదు. 2025 మనుషుల ద్వారా సంతోషపెడితే దేవుడు అంటున్నాడు 2026 నీ కొరకు నేనే సంతోషాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చాను. దేవుడిచ్చే సంతోషం ఎంతమందికి కావాలి? లేదని చెప్పండి. దేవుని ద్వారా సంతోషం, బయటవారు దేవుని ద్వారా సంతోషం. అయితే మీ అందరికి ఒక